అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చిన్న పిల్లల పుట్టినరోజులు అని అంటే ఒక పెళ్లి చేసే విధంగా చేస్తూ ఉన్నారు. సంవత్సరం ఊహ తెలియని పిల్లాడు కూడా ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలని మన స్థాయికి మించి అప్పులు చేసి మరి గొప్ప కోసం చేస్తూ ఉన్నారు. పాతకాలంలో పుట్టినరోజులు ఎలా ఉండేవి? కొత్త బట్టలు వేసేవారు, స్కూల్కి పంపిస్తే పిల్లలకి చాక్లెట్లు ఇమ్మని ఇచ్చేవారు. ఇంకా కొంచెం బాగుంటే పెన్సిల్స్ అని, పలకలని, పుస్తకాలని, టీచర్లకు స్వీట్లని ఇంతవరకు ఇచ్చేవారు. అప్పుడు పుట్టినరోజులు అలాగే ఉండేవి సింపుల్గాను. కానీ ఇప్పుడు పుట్టినరోజులు ఎలా చేస్తున్నారండి? సంవత్సరం ఊహ తెలియని పిల్లలకు కూడా ఎవరో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, లేదు ఫస్ట్ బర్త్డే ఖచ్చితంగా చేయాల్సిందే, వాళ్ళు పార్టీ ఇమ్మని అడుగుతారు. ఇది అని మన దగ్గర లేకపోయినా సరే మన స్థాయికి మించి అప్పులు చేసి మరి పుట్టినరోజు ఫంక్షన్ హాల్స్లో మరీ పెళ్లి చేసినట్టు చేస్తున్నారు. ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారండి? రేపు పిల్లలకి చదువులకి ఎంత డబ్బు ఖర్చు అవసరం అవుతుంది? లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ రోజున. మరి ఇప్పుడు వేస్ట్గా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారే, రేపు ఆ పిల్లలకు ఉపయోగపడతాయి కదా, ఎందుకు ఇది అన్నీ చేయడము అని ఎవరు కూడా ఎందుకు ఆలోచించట్లేదు? ఉండే కొద్దీ ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి, రేట్లు అనేవి పెరుగుతున్నాయి, కానీ ఎక్కడైనా సరే తగ్గుతున్నాయా? ఈవేళ ఉన్నాయి కదా అని మనం ఖర్చు పెట్టేస్తాం. రేపు పిల్లలకి చదువుల కోసం ఖర్చు పెట్టాలంటే అప్పుడు మళ్ళీ మనం అప్పులు చేయాల్సిన పరిస్థితి, వెనక తిరిగి వెతుక్కోవాల్సిన పరిస్థితి. మరి ఆ రోజు వస్తుంది అని అన్నప్పుడు మీరు ఎందుకు జాగ్రత్త పడట్లేదు? ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ డబ్బుని ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి కదా. రేపొద్దున మన పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ రోజు బాగున్నాము అంటే రేపు ఎలా ఉంటామో మనకే తెలియదు. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు పిల్లల చదువులకి బ్రేకులు పడకూడదు. లేకపోతే పెళ్ళిళ్ళ విషయం వచ్చేసరికి కూడా అలాంటప్పుడు మనం అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. అలాంటప్పుడు అవన్నీ రాకుండా ఉండాలి అని అంటే ఈ అనవసరమైన ఖర్చులు మానుకొని వాళ్ళ పిల్లల పేరు మీద కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్లో అలా వేస్తే చాలా బాగుంటుంది. తల్లిదండ్రులు ఎవరో కూడా అలా ఆలోచించకుండా గొప్పలకు పోయి పుట్టినరోజు పార్టీలని గ్రాండ్గా చేసేస్తూ ఉన్నారు. తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తాయని ఎవరైనా ఆలోచిస్తున్నారండి? మనకు కష్టాలు వస్తే ఎవరైనా ఈ వచ్చి తిన్న వాళ్ళందరూ ఏమైనా మనకు తీరుస్తారా? తీర్చరు కదా. ఎప్పుడైనా మళ్ళీ ఎవరైనా ఒకవేళ సహాయం చేసిన అప్పే అవుతుంది, వడ్డీలు కట్టుకుని బాధలు పడాల్సి వస్తుంది. మరి పిల్లల భవిష్యత్తు బాగోవాలి అని అంటే మనం వాళ్ళకి ముందు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగానే వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ చేస్తే ఎంత బాగుంటుందండి. ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించండి. ఈ పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలని గొప్పలకు పోకుండా పిల్లలకి మనం ఏం దాస్తున్నాం? రేపొద్దున వాళ్ళ చదువులకి ఇబ్బంది పడకూడదు. రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలన్న డబ్బు చాలా అవసరం పడుతుంది. అలాగే నేను ఇప్పుడు పెద్ద పిల్లలు కూడా పుట్టినరోజులని, పార్టీలని, ఫ్రెండ్స్ అని, లేకపోతే ఫామ్ హౌస్లకి వెళ్ళడం, కేకులు కట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. దేనికండి? పుట్టినరోజు అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా? అసలు పుట్టినరోజు అంటే ఏంటి? కొత్త బట్టలు వేసుకోవాలి, దేవుడి దగ్గర గుడికి వెళ్ళాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి, మనకంతా బాగుండాలి అని దండం పెట్టుకోవాలి. అంతవరకే మనం చేసుకునే పుట్టినరోజులు. కానీ ఈ గొప్పలకు పోయి పిల్లలు పార్టీలని, ఇవని, పబ్బులని నిజంగా ఎంత డబ్బుని వృధా చేస్తున్నారనేది వాళ్ళకి తెలియట్లేదు. మనం ఎంత కష్టపడితే ఈ రోజున ఈ రూపాయి మనకు వచ్చిందని పిల్లలు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవట్లేదు. రేపొద్దున్న ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఈ రూపాయి లేక చాలా బాధలు పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఎవ్వరూ వచ్చి మనల్ని ఆదుకోరు. అలాగే నిన్న యూఎస్లకి పిల్లలు చదువుకోవడానికని చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. నిన్న ఒక సంఘటన జరిగింది. 2 అన్నదమ్ములు, అందులో ఒక అబ్బాయి పుట్టినరోజు అని చెప్పేసి ఫ్రెండ్స్ని అందరితో కలిసి ఎక్కడో ఫామ్ హౌస్లని అవే కాటేజీలకు అక్కడికి వెళ్ళి లేకుల దగ్గర స్విమ్మింగ్ చేద్దామని పార్టీలు చేసుకుని లేకులో స్విమ్మింగ్ కోసమని లేకులో దూకారు. అక్కడ తమ్ముడికి ఈత రాలేదు, అన్నగారికి వచ్చింది, తమ్ముడికి ఈత రాలేదు. పాపం మా అబ్బాయి మునిగి చనిపోయాడు. అన్నగారు ఎదురుగుండగానే తమ్ముడు చనిపోయాడు. ఎంత బాధాకరం విషయం అండి. ఈ పార్టీలని, పుట్టినరోజులని మనం దేశం కాని దేశం వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అలాంటి చోటకి వెళ్ళి పుట్టినరోజు నాడు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నిన్న న్యూస్లో వింటే ఎంత బాధ అనిపించిందంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ తల్లిదండ్రులకి ఎంత గుండె పగిలే విషయం అండి. రోజున ఇలా జరిగిందని అంటే మరి ఈ పార్టీలు పుట్టినరోజుల కోసం అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటే మరి పిల్లలకు ఆ మాత్రం జ్ఞానం లేదా అండి? పెద్ద అయ్యారు కదా, మనం ఎక్కడికో చదువుకోవడానికి వచ్చాము, ఒక రూపాయి డబ్బులు కోసం వచ్చాము,
అది సంపాదించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ మనం సంతోషంగానే మన ఊరికి వెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. ఈ సరదాలు, ఈ ఎంజాయ్మెంట్లు, బర్త్డేలు, పార్టీలు అని ఓ 4-5 కలిసి ఇలా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటే అసలు ఏ విధంగా చెప్పాలంటే వాళ్ళు ఏమైనా జ్ఞానం లేని వాళ్ళ? తెలుసు కదా, మనం ఎన్నో సంఘటనలు అమెరికాలో ఉన్న పిల్లలు కారు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు చదువుకోవడానికి వెళ్ళి. అసలు అలాంటి తల్లిదండ్రులు ఎంత బాధ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున చాలామంది పిల్లలు వెళ్ళారు, క్షణక్షణం భయంతోనే బతికే పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులకి. ఆ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో, చెప్పిన మాట వినరు, ఎలా ఉన్నారా ఏంటి అని ఆలోచన అయిపోతూ ఉంది. కానీ ఎంత జ్ఞానం తెలిసి చదువుకున్న పిల్లలు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. కాబట్టి సింపుల్గా దేవుడికి దండం పెట్టుకుని తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి. కానీ ఇలాంటి ఎచ్చులకు పోయి, పార్టీలు కానీ పోయి, ప్రాణాల మీదకి తెచ్చుకొని అటు డబ్బు పోయి మనశ్శాంతి లేకుండా బాధపడే విధంగా ఎవ్వరూ తెచ్చుకోకూడదని అయితే నేను కోరుకుంటా ఉన్నాను. నిన్న ఇంకొక సంఘటన, నిమజ్జనాలు వినాయక చవితి నిమజ్జనాలు జరిగే టైంలో ఎవరిదో ఒకటి పుట్టినరోజు అని వినాయకుడి ముందు మండపాల్లోనే కేకులు కట్ చేశారు. డ్యాన్స్ వేయడం, ఆడ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 1/2 డజన్ కేకులు తేవడం, అక్కడ క్యాండిల్స్ వెలిగించడం, అక్కడ ఏమిటో డప్పులు వాయించుకోవడం, కేకులు కట్ చేయడం. దేవుడి దగ్గర ఏంటండి మనం చేసింది? భగవంతుడి కోసం, భగవంతుడి పుట్టినరోజు పండగని మనం అంత భక్తితో చేస్తుంటే ఈ పుట్టినరోజులు తీసుకెళ్ళి దేవుడి మండపాల దగ్గర ఏంటండి అట్లా కూడా చేస్తున్నారు ఈ యూత్ పిల్లలు. అసలు ఎవరికి చెప్పాలి చెప్పండి? జ్ఞానం లేదా ఆ మాత్రం? ఇవి మనం చెయ్యొచ్చా, ఇక్కడ చెయ్యకూడదా, మనం భగవంతుని పూజించుకునేటప్పుడు అలాంటి ప్లేసుల్లో ఇలాంటివి చెయ్యొచ్చా అని ఒక ఆలోచన ఉండాలి కదా. నిన్న బర్త్డే పార్టీలు పెట్టుకుని గంతులేసి, డ్యాన్సులు వేసి, కేకులు కట్ చేశారు, పార్టీలు చేసుకున్నారు. అవి కూడా చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు? ఏం మనుషుల ఆలోచనలు ఎటు వెళ్ళిపోతున్నాయి అసలు? ఈ పార్టీలని ఒకరిని చూసి ఒకళ్ళు అసలు మనం ఇది చేసేది తప్ప రైట్ అని ఎవ్వరూ ఆలోచించట్లా, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి వెచ్చులకు పోకండి. పుట్టినరోజు చేసుకోవాలి, ఇలాగే కేకులు కట్ చేసి చేసుకోవాలని ఎక్కడా లేదు అసలు. ఇవన్నీ మనం పుట్టించుకున్నవే, మనకు డబ్బులు ఎక్కువై మనం చేసుకున్నవే తప్ప ఎవరు ఇలాగే చెయ్యాలని ఎక్కడా చెప్పలేదు. ఏ శాస్త్రాల్లోనూ లేదు, ఏ పెద్దవాళ్ళు చెప్పలే. ఒకరిని చూసి ఒకరు కాస్ట్లీగా కనబడాలి, మనం హైగా కనబడాలి, మనం గొప్పగా కనబడాలని చేసుకోవడం తప్ప ఏమీ లేదు. అలాంటి వాటివి చేసుకోవడం వల్ల అనర్థాలు తప్ప, డబ్బు వృధా తప్ప ఏమీ ఉండదు. తర్వాత బాధపడేది మనమే. ₹1 లేదు అని అంటే మనకు పెట్టేవాడు ఎవడో ఉండాలి. కాబట్టి మీరు ఇలాంటి పార్టీలకి, పుట్టినరోజులని, ఇవ్వని అవ్వని ఖర్చు పెట్టుకునేటప్పుడు అది యూత్ పిల్లలైనా సరే, పెద్దవాళ్ళు తల్లిదండ్రులైనా సరే, పిల్లలకు ఖర్చు పెట్టే విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. డబ్బు చాలా విలువైనది. రేపు మనకు లేదు అన్నప్పుడు ఎవ్వరూ పెట్టరు. గొప్పలకు పోయి మాత్రం అప్పులు చేసి తిప్పలు పడకండి. అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటివి ఏమన్నా ఇలా చనిపోయారని పుట్టినరోజు నాడే ఇలా చనిపోయిన విషయాలు తెలుస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో చేయాలనుకున్నాను. కానీ పిల్లలందరూ పుట్టినరోజు అంతే భగవంతుని దర్శించుకోండి, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అంతేగాని ఇలాంటి వాటికి వెళ్ళి అనవసరంగా మీరు ఇబ్బందులు పడి ఏ తల్లిదండ్రులని బాధ పెట్టి ఎవ్వరూ చేయకూడదని పిల్లలని అయితే ఒకసారి కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ కలుద్దాం.